క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు విగ్రహాలను ఆరాధించరు కదా. మరి వీరు ధరించినటువంటి క్రాస్కు మరియు బొట్టుకు హేతువు ఏమిటి అని అనేకులు ప్రశ్నలను సంధిస్తున్నారు. అయితే మూర్ఖులకు కాదు, కానీ దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వారికి మాత్రమే ఈ మా మెసేజ్. నా అతిక్రమములకు పరిహారము చెల్లిస్తున్నటువంటి కాలక్రమంలో నా ప్రాణము నీరైపోయిన క్షణమున నా ప్రవర్తన అంతటి యందు మనస్సాక్షి అధికారమునకు నేను ఒప్పుకున్నప్పుడు, ప్రాణం పోయి తెలివి తప్పని క్షణంలో, తండ్రి, ఊపిరి ఆడినటువంటి ఎట్టి చీకటి నుండి నన్ను రక్షింపవా, నన్ను విమోచింపవా అని తండ్రిని మొరపెట్టినప్పుడు నాకు క్రీస్తు ప్రత్యక్షత దొరికింది. అయితే తండ్రి అని మొరపెట్టినప్పుడు దేవుడు ఎందుకు క్రీస్తును నాకు అనుగ్రహించాడు అని క్రీస్తు గురించినటువంటి సెర్చ్ చేయడం మొదలుపెట్టా. ఇట్టి క్రమంలో లోక విషయంలో చచ్చినటువంటి అనుభవం అనగా సిలువ అనుభవము దగ్గరికి వచ్చినటువంటి నేను దైవీ విషయంలో క్రీస్తు ద్వారా తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగినటువంటి దానినై, అట్టి అనుభవములో నాలో మొలిచినటువంటి ఆ సత్యమే ఈ అన్వేషణ చేస్తున్నది అని గ్రహించిన దానినై, ఇట్టి మారు మనస్సు లేదా తిరిగి జన్మించినటువంటి అనుభవాల ద్వారా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమవుతుండగా లోక విషయంలో నశించిన వారమై ఉన్నాము అని చెప్పుటకు క్రీస్తును ధరించగా, దైవీ విషయంలో క్రీస్తు రక్తము ద్వారా రక్షింపబడి తిరిగి జన్మించబడినటువంటి దానను అని చెప్పుటకు బొట్టును ధరించడం అనేది సువార్తను చెప్పకనే చెప్తున్నది అని, సువార్తకు ఇండికేషన్లుగా మాత్రమే వీటిని వాడుతున్నాను అని అనుభవేద్యమైనటువంటి దేవుడిని వర్ణించడం మన తరమా. కాకపోతే క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమవ్వటకు క్రీస్తు యొక్క వాక్యమును నిరంతరము వల్లవేయడం అనేది క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారి యొక్క ధర్మమై ఉన్నది. కాబట్టి ఈ మా మెసేజ్లు ఉంటున్నాయి తప్పితే క్రీస్తును వర్ణించడం మానవుడి తరమవుతుందా సుమా? సత్యాన్ని అన్వేషించేటువంటి వారు, క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు మీ యొక్క ప్రశ్నలకు సమాధానం గ్రహించగలిగే ఉంటారు అని విశ్వసిస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్తే.